నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. అమరావతి రాజధాని పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించారు. రాజధాని నిర్మాణ బాధ్యతలను చూపిస్తున్న సిఆర్డీఏ కార్యాలయానికి భూమి పూజ చేశారు. జనవరి నుంచి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక ఇప్పటికే కేంద్రం సానుకూలంగా స్పందించింది. రాజధాని నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించింది. ప్రపంచ బ్యాంకు నుంచి సాయం అందజేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా 12,000 కోట్ల రూపాయలకు సమీకరిస్తుంది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. ఇక జనవరి నుంచి నిరాటంకంగా పనులు పూర్తి చేయాలని చూస్తోంది. దీంతో అమరావతి రాజధాని రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. మంచి భవిష్యత్తు కనిపిస్తుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు చంద్రబాబు. చంద్రబాబు పిలుపునకు రైతులు స్పందించారు. స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి అందించారు. అమరావతి రైతుల భవిష్యత్తును తన భుజస్కంధాలపై వేసుకున్నారు చంద్రబాబు. దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు. అయితే 2019లో రాష్ట్రంలో అధికార మార్పిడితో అమరావతి రాజధానికి శాపంగా మారింది. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చింది. అమరావతి ఒక శ్మశానంలో మారిపోయింది. రైతుల త్యాగాలకు విలువ లేకుండా పోయింది. రైతుల పోరాట బాట పెట్టారు. న్యాయ పోరాటం చేశారు. చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. వారి ఆశలు ఆకాంక్షలకు తగ్గట్టుగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలో ఉన్న అమరావతికి కొత్త కళ వచ్చింది. జంగిల్ క్లియరెన్స్ ప్రారంభమైంది. దాదాపు 33 కోట్ల రూపాయలతో 50,000 ఎకరాల భూమిలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేశారు. అమరావతిని యథాస్థానానికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా పనులు పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. ఇక అదే సమయంలో కేంద్రం సానుకూలంగా స్పందించడంతో నిధుల సమీకరణ కూడా ఈజీగా అవుతోంది. ఈ తరుణంలోనే శరవేగంగా పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించుకుంది కూటమి ప్రభుత్వం. ఒప్పందాలకు తగ్గట్టు రైతులకు సైతం మేలు చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. దీంతో అమరావతి రైతుల కళ్లల్లో కొత్త ఆనందం తొణికిసలాడుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.